ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనము భూమిపై ఉన్నటువంటి ఎన్నో కట్టడాలు చూస్తూ ఉంటాము. కొన్ని ఆకాశాన్ని అంటేటువంటి కట్టడాలు ప్రపంచంలోనే మరి అత్యంత పొడవైంది కనుక చూసుకుంటే, ఎత్తైంది కనుక చూసుకుంటే దుబాయ్లో ఉంది బుర్జ్ ఖలీఫా. మన భారతదేశంలో చూసుకుంటే మంచి మంచి కట్టడాలు తాజ్మహల్ కానీ, ఎర్రకోట కానీ ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్లో చూసుకుంటే చార్మినార్, ఇవన్నీ కూడా మానవులు నిర్మించినటువంటి కట్టడాలు. మరి ఈ కట్టడాలు చూసినప్పుడు మన అబ్బాయి ఎంత బాగున్నాయో, చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం. ఇంజనీర్లు ఎంత మంచిగా కట్టారు అని అనుకుంటూ ఉంటాము. కానీ అదంత స్ట్రాంగ్గా నిలబడి ఉండడానికి దాని యొక్క పునాది ఏ విధంగా ఉన్నదని ఎవ్వరు కూడా ఆలోచన చేయరు. ఆ పునాది ఎంతగా తీశారు, ఆ పునాదిలో ఏది వాడారు అన్నది ఎవ్వరికి కూడా గుర్తురాదు, జ్ఞాపకం కూడా చేసుకోరు. అట్లాంటి పునాది రాయి గురించి ఈరోజు ఒక స్త్రీ అయినటువంటి ఆమె గురించి, ఒక చిన్న పిచ్చుక, ఆమె పేరే పిచ్చుక అంటే ఇప్పటికి అర్థమై ఉంటుంది ఆమె ఎవరో. సిప్పోరాను గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాము. సిప్పోరా ఎవరి భార్య అని అనుకుంటే, సిప్పోరా మనందరికీ తెలిసినటువంటి గొప్ప నాయకుడు, నడిపించేటువంటి నాయకుడు. ఇజ్రాయేలీ ప్రజలందరినీ కూడా భయంకరమైనటువంటి దాస్యం నుంచి విడుదల చేసి నడిపించినటువంటి నాయకుడు. ఎవరైనా చూడండి, ఎక్కడ దేవుని యొక్క వాక్యము చెప్పినా కూడా మోషే గురించినటువంటి మాట లేకోకుండా, ఆయన గురించి చెప్పుకోకుండా ఎవ్వరూ ఉండరు. చాలా చక్కగా వందలు, వేలు, లక్షలు, కోట్లలో ప్రసంగాలు ఆయన మీద ఉన్నాయి. ఆయనకి దేవుడు అంతగా తోడై ఉన్నాడు. దేవుడు అతనికి అంతగా తోడై ఉండడానికి కారణము కానీ, అంత నమ్మకమైనటువంటి సేవకుడుగా అతను మారడానికి అది గనక మనం చూసుకుంటే, అతని జీవితంలో ముఖ్యంగా ముగ్గురు స్త్రీలు మనకి కనిపిస్తూ ఉంటారు. మొట్టమొదటిది తల్లి, రెండవది అక్క. తల్లి జన్మనిచ్చినటువంటి తల్లి, తర్వాత రక్షించినటువంటిది అక్క అయినటువంటి మిర్యాము. కానీ ఇప్పుడు ప్రాణాలను కాపాడినటువంటి స్త్రీ అతని భార్య అయినటువంటి సిప్పోరా. ఈమె గురించి మనము ఒకసారి నిర్గమాకాండము 4వ అధ్యాయంలో చూద్దాము. నిర్గమాకాండము 4వ అధ్యాయంలో 24వ వచనము 25 వచనాలు చదువుతున్నాను చూడండి. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపజూడగా, అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపచూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని అతని కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అయితివి అనెను. అంతటా ఆయన అతనిని విడిచిపెట్టెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. ఇక్కడ చూసుకుంటే మనకి ముగ్గురు వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. ఒకటి దేవుడైనటువంటి యెహోవా, రెండవది మోషే, మూడవది మోషే భార్య అయినటువంటి సిప్పోరా. మోషే పుట్టినప్పుడే భయంకరమైనటువంటి పరిస్థితులు, పుట్టినటువంటి ప్రతి హెబ్రీని కూడా నైల్ నదిలో విసిరేయమన్నారు, నైల్ నదిలో పడవేయమన్నారు, చంపేయమన్నారు. మరి కన్నా తల్లి ఆ బిడ్డని చూసినప్పుడు 3 నెలల వరకు దాచింది. తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి ఒక పెట్టె తీసుకుని ఆ పెట్టెలో పెట్టి తన అక్కకి ఇచ్చి పంపించి, అక్కడ నువ్వు నిలబడి చూస్తూ ఉండు, ఎక్కడ ఏం జరుగుతుందో చూడు అని చెప్పినప్పుడు మిర్యాము వెళ్ళి అక్కడ నిలబడి చూస్తుంది. ఈ లోపల అక్కడికి మరి స్నానానికి వచ్చినటువంటి ఫరో కుమార్తె ఎప్పుడైతే అక్కడికి రావడం జరిగిందో, ఆమె పెట్టెని చూసింది. పెట్టెని చూసి ఆ పెట్టెని తెప్పించింది. పెట్టెని తెప్పించినప్పుడు పెట్టె ఓపెన్ చేసి చూడగానే దాంట్లో ఒక బాలుడు ఉన్నాడు. చాలా అందగాడు, చాలా చక్కని అందగాడు, చక్కటి నవ్వుతూ ఉన్నటువంటి అతను చూసి ఇతడు హెబ్రీయుడు అనుకున్నా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వెంటనే మిర్యాము అక్కడికి వెళ్ళి ఏం చెప్పిందనమాట, అమ్మ ఈ పిల్లవాడిని మీ కొరకు పెంచడానికి ఎవరినైనా దాదీని తీసుకురానా అంది. అంటే ఆ పిల్లవాడిని నువ్వు పెంచుకో అన్నటువంటి ఆలోచన రేకెత్తించింది మిర్యామే.
ఫరో కుమార్తె అప్పుడు ఆలోచించిందనమాట, అవును కదా ఈ పిల్లవాడిని నేను పెంచుకుంటే బాగుంటుంది అనుకున్నది. మొత్తానికి ఎవరిని తీసుకొచ్చిందనమాట, మిరియాము మరలా వెళ్ళి వాళ్ళ తల్లినే తీసుకురావడము. 40 సంవత్సరాలు ఫరో కుమార్తె కుమారుడుగా మోషే పెంచబడ్డాడు. కానీ తల్లి అతనికి తన యొక్క ప్రజల గురించి, తన యొక్క దేవుని గురించి ప్రతి విషయము కూడా చిన్నప్పటి నుంచే తెలియజేసింది. మొక్కై వంగనేది మానై వంగున అన్నట్టు మొక్కగా ఉన్నప్పుడే అన్ని విషయాలు కూడా ఆమెకి తెలియజేసినప్పుడు అతను ఎంతసేపు కూడా ఎట్లా ఉండేవాడంటే, నా ప్రజలకి నేను సహాయం చేయాలి, మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అతను చేసినటువంటి పని ఏమైపోయిందనమాట, అతన్ని ఒక హంతకుడి కింద మార్చివేసింది. ఎప్పుడైతే అతను హంతకుడు అయ్యాడో ఫరోకి ఎట్లా ఉంది, ఈ మోషేని ఎప్పుడు చంపుదామా, మోషే మీద ఏదైనా దొరుకుతుందా, ఒక వంక ఒక నెపమో దొరుకుతుందా, అతను పట్టుకుందాము బంధించుదాము అన్న ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఒకడు హంతకునిగా మారిపోయాడో, ఈ యొక్క ఐగుప్తీయుని ఎప్పుడైతే చంపాడో మరి వెంటనే ఏమేస్తున్నమాట, హంతకుడు అయిపోయాడో ఫరో పట్టుకుని నన్ను కూడా మరి జైల్లో పడవేయచ్చు, లేదా నన్ను కూడా చంపివేయచ్చు అని చెప్పి అతను అక్కడి నుంచి పారిపోయి వెళ్ళి మిద్యాము అనేటువంటి దేశానికి అతను వెళ్ళిపోయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ దేశపు యాజకుడైనటువంటి రగుయేలు లేదా ఇత్రో అతని యొక్క కుమార్తెని వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె పేరే సిప్పోరా. అంటే అతనికి ఉన్నటువంటిది ఏంటనమాట, దేవుని యొక్క పని చేయాలి, నా ప్రజలను రక్షించాలని అనుకున్నాడు. కానీ దేవుని దగ్గర నుంచి అతనికి ఆదేశం వచ్చే వరకు నువ్వు ఈ పని చేయని వచ్చే వరకు అతను ఓపిక పట్టలేక వెళ్ళిపోయాడు. అంటే 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఉండిపోయాడు, 40 సంవత్సరాలు తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర ఉండిపోయాడు. అతనికి 2 కుమారులు కలిగాడు, చక్కటి భార్య, 2 కుమారులు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే అతను ఒక పర్వతం దగ్గరికి వెళ్ళాడు, హోరేబు పర్వతం దగ్గరికి. ఎప్పుడైతే అతను వెళ్ళాడో అక్కడ ఒక అద్భుతాన్ని చూశాడు. ఒక పొద మండుతుంది కానీ అది కాలిపోవట్లేదు, ఒక్క ఆకు కూడా కాలట్లేదు, దాంట్లో నుంచి ఏది రాలిపోవట్లేదు, భగభగా మంటలు మండిపోతున్నాయి. చూశాడు, ఏంటబ్బా ఇదేదో విచిత్రంగా ఉంది అనుకుని వెంటనే ఆ వైపుకి వెళ్ళాడు. ఎప్పుడైతే అతను అక్కడికి వెళ్ళాడో అక్కడ మరి దేవుడు అతనితోటి మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడినంతగా నెమ్మదిగా, శాంతముగా, ప్రేమతో తను చేయబోతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విపులీకరించి వివరంగా చెప్పాడు. అన్నీ చెప్తా ఉంటే విన్న తర్వాత నేను ఎంతటి వాడిని దేవా అన్నాడు. ఒకటే మాట, నేను ఎంతటి వాడని, నేను ఏమీ చేయలేను అన్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నడవయ్యా అని ఎప్పుడైతే చెప్పాడో మరి అక్కడి నుంచి అతను బయలుదేరి మళ్ళీ ఇంకొక మాట వచ్చిందనమాట. ఏమని అడుగుతున్నాడంటే, వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్తాను కదా, నేను వెళ్తే వాళ్ళు అడుగుతారు నన్ను, ఏ దేవుడు పంపండి నిన్ను అంటారు, నేను ఎవరని చెప్పాలి, నీ పేరేమిటి అని అడిగాడు. అయితే నేను మీ పితరులైనటువంటి అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, వాళ్ళకి నేను ఇచ్చినటువంటి మాట ఇది, ఆ ప్రజలంతా కూడా రక్షించడానికి నేను ఉండేటువంటి వాడని, అనువాడను, ఎప్పుడు కూడా యుగాలు కూడా అల్ఫా ఒమేగాల, నేను మొదటివాడిని కడపటివాడిని అని అన్ని రకాలుగా ఆయన చెప్పిన తర్వాత అవన్నీ కూడా విన్నాడు. తర్వాత మళ్ళీ అంటాడు, నేను ఎట్లా వెళ్ళాలి బాబాయ్, మరి అక్కడ చూసుకుంటే అందరూ చాలామంది ఉన్నారు కదా, ఎన్నో రకరకాలైనటువంటి దేశాల వాళ్ళు ఉన్నారు, భయంకరమైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో నేను ఎట్లాగా గెలవగలను, వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రజలను ఎట్లా విడిపించుకొని రాగలను అనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. అరే నువ్వు భయపడకయ్యా, నేను నీకు తోడే ఉన్నాను కదా, నువ్వు వెళ్ళు, నీ చేతిలో ఏముంది అంటే కట్టె ఉంది అన్నాడు. ఆ కట్టె నేల మీద వేసే అన్నాడు. నేల మీద వేయగానే అది పాము అయిపోయింది. మళ్ళీ దాన్ని తోక పట్టుకోమనగానే అది కట్టె అయిపోయింది. సరే నీ చెయ్యి ఇక్కడ పెట్టుకోనగానే చెయ్యి ఇక్కడ పెట్టుకున్నాడు, అది కుష్టి వ్యాధి కలిగినటువంటిది అయిపోయింది. మళ్ళా పెట్టుకుని తీసినప్పుడు అది చక్కగా మంచిగా అయిపోయింది. చూసావు కదా అద్భుతాలు. ఒకవేళ ఇవి కూడా వాళ్ళు నమ్మకపోతే నీళ్లు తీసుకుని కింద వేయమంటే ఆ నీళ్ళు ఏమవుతాయంటే రక్తంలాగా అయిపోతాయి. నీకెందుకు, నేను నీకు తోడై ఉన్నాను కదా, నేను నీ యొక్క దేవుణ్ణి, నువ్వు వెళ్ళు అంటే మళ్ళీ అప్పుడేమంటున్నాడు అనమాట, నేనేం మాట్లాడగలను తండ్రి, నేనేం మాట్లాడలేను, నేను నత్తివాడని, నేను రాజుతోటి మాట్లాడలేనివాడికి ఎప్పటికీ దేవునికి చాలా కోపం వచ్చింది. అంత శాంతంగా మరి 3వ అధ్యాయము నిర్గమకాండ 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో దేవుడు అంత శాంతంగా
మోషేతో మాట్లాడి ఇప్పుడు దేవుడికి కోపం వచ్చింది. మనుషులకు నోరిచ్చింది ఎవరు? మనుషులను చేసింది ఎవరు? కాళ్ళు ఇచ్చింది ఎవరు? చేతులు ఇచ్చింది ఎవరు? నోరిచ్చింది ఎవరు? నేను కాదా? నాకు తెలియదా? వెళ్ళయ్యా, వెళ్ళు, నువ్వు వెళ్ళు, నీ అన్న నీకు తోడుగా ఉంటాడు. నేను నీకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మీ అన్నకు చెప్పు, మీ అన్న నీవు వెళ్ళి ఫరోతో చెప్పండి, ఫరో అతనే పంపిస్తాడు అని చెప్పినప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుడేమో వెళ్ళమంటున్నాడు. సరేలేని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు ఒక చిన్న అద్భుతం జరిగిందనుకోండి, జ్వరమే తగ్గిందనుకోండి, ఎంత గొప్ప పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాము. నేను ప్రార్థన చేస్తే ఫలానా వాళ్ళకి జ్వరం తగ్గిపోయింది అనేసి చెప్తూ ఉంటాము. ఆటోమేటిక్గా 2 రోజుల్లో జ్వరం తగ్గుతుంది. కానీ మనం ఏమని చెప్పుకుంటున్నాం? నేను ప్రార్థన చేస్తేనే జ్వరం తగ్గింది అనేసి చెప్పడం జరుగుతుంటుంది. దేవుడు తగ్గించాడని చెప్తే ప్రైజ్ ద లార్డ్, చాలా మంచిది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇన్ని అద్భుతాలు చూసినా కూడా మోషే వెళ్ళి నేను ఇట్లాగా పొదని చూశాను, అక్కడ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవునితో మాట్లాడాను, దేవుడు నాకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు, గొప్ప పని ఇచ్చాడు. ఆ పనిని నెరవేర్చడానికి నేను ఇక మిద్యాము నుంచి అక్కడికి ఐగుప్తుకి వెళ్తున్నాను, ఫరోని కలవడానికి వెళ్తున్నాను అన్నటువంటి మాట చెప్పకుండా ఏమని చెప్తున్నాడు అనమాట వాళ్ళ మామతోటి, నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న బతుకున్నారో లేదో చూసొస్తా, మా అక్క ఎలా ఉందో నేను చూసొస్తా, మా బంధువులు ఎలాగ ఉన్నారో, మా రక్త సంబంధులు ఎలా ఉన్నారో వాళ్ళందరినీ నేను చూసి రావాలి అని చెప్పాడు. అంటే ఏంటి? దేవుడు చెప్పినటువంటి మాటని పక్కన పెట్టేసి ఏమని చెప్తున్నాడు అనమాట, నా తల్లిదండ్రులు నేను చూడాలి, వారు ఎలా ఉన్నారో ఈ 40 సంవత్సరాలు గుర్తు రాలేదు, ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఎలాగా? నేను మా తల్లిదండ్రుల్ని చూసి రావాలన్నప్పుడు పాపం ఇతరో అన్నాడు, వెళ్ళయ్యా, మంచిది, నీవే కాదు నీ భార్యను తీసుకెళ్ళు, నీ 2 పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళు అని చెప్పి చక్కగా గాడిదల మీద వాళ్ళందరినీ కూడా ఎక్కించి పంపించడం జరిగింది. అయితే దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రతి క్షణము కూడా మాట్లాడేటువంటి దేవుడు. అప్పుడు అక్కడ దేవుడు ఆయనతోటి మాట్లాడుతూ ఉంటే ఏమన్నమాట, నువ్వేమి టెన్షన్ పడవలసిన అవసరం లేదు, నువ్వేమి కంగారు పడవలసినటువంటి అవసరం లేదు, నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. నిన్ను చంపాలనుకున్నటువంటి ఫరో ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు పరిపాలన చేస్తున్న ఫరో, ఆ నెక్స్ట్ వచ్చినటువంటి ఫరో, అతని తర్వాత వచ్చినటువంటి రాజు, నిన్ను చంపాలనుకునేవారు ఇప్పుడు అక్కడ ఎవరు కూడా లేరు, ఏమీ పర్వాలేదు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు వెళ్తూనే ఉన్నారు. వెళ్తూ ఉంటే మరి అక్కడ మధ్యలో మరి అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడే తన యొక్క భార్యకి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట. దేవుడు అతనికి ఎట్లా ప్రత్యక్షమైంది, దేవుడు తనతో ఎట్లా మాట్లాడాడు, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. భార్యతోటి అప్పుడు పంచుకున్నాడు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం కదా, నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపోతావు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫరోతో చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇజ్రాయేలు నా యొక్క జ్యేష్ఠపుత్రుడు, ఇజ్రాయేలు నా యొక్క జ్యేష్ఠపుత్రుడు. అంటే పుత్రుడు అంటే ఒకడని కాదు, మొత్తం అంతా కూడా ఆ యొక్క జనాంగము, 12 గోత్రాలు, అక్కడ ఉన్నటువంటి లక్షల మంది అంతా కూడా నా జ్యేష్ఠ కుమారుడే, కాబట్టి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించు అని నువ్వు అడుగు. కానీ అతడు పంపడు, ఎందుకంటే అతని యొక్క హృదయాన్ని నేను కఠినపరుస్తాను, కాబట్టి అక్కడ అతడు పంపడు అని చెప్తా ఉన్నాడంట. ఇదేంటి ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజ్, పెద్ద డైలమాలో పడ్డట్టయింది. దేవుడు అతని మనసు మార్చి పంపించవచ్చు కదా, పంపించేస్తే బాగుంటుంది కదా. నేను వెళ్ళి ఫరో ముందు నిలబడి ఫరోతోటి నీవు ఈ యొక్క ఇజ్రాయేలీ ప్రజలందరినీ కూడా పంపించివేయి, పంపించకపోతే నీ జ్యేష్ఠ కుమారుణ్ణి దేవుడు చంపేస్తున్నాడని నేను రాజు ముందు నిలబడి చెప్తే నేను ఎక్కడుంటాను? ముందు నన్ను రాజు చంపేస్తాడు కదా, నా భార్యను చంపేస్తాడు కదా, మా పిల్లల్ని చంపేస్తాడు కదా, లేకపోతే బ్రతికినంతకాలం మేము జైల్లో ఉండాలి కదా. ఎన్ని ఆలోచనలు. దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఆయనకి అక్కడ ఏమనిపిస్తుంది అనమాట, దేవుడు చెప్పిన మాటలు ఆయనకు అర్థము కాక మానవునిగా అతను ఆలోచన చేసుకుంటూ ఫరో ముందుకెళ్ళి చెప్తే నన్ను చంపేస్తాడు, లేకపోతే నన్ను జైల్లో పడేస్తాడు, నేను ఎట్లా బ్రతకాలి, నేను నా కుటుంబం ఎట్లా క్షేమంగా ఉండాలి అనే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఏం చెప్తే బాగుంటుంది, నేను ఈ పరిస్థితి నుంచి, ఈ ప్రమాదం నుంచి ఏ విధంగా నేను తప్పించుకోవాలి అని ఆలోచన చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఒక మనుషుని యొక్క ఆలోచన అతనికి తప్ప మరి ఎవరికీ తెలియదు.
మనుషుల్లో ఎవరికి కూడా మనుషుల యొక్క ఆలోచనలు తెలియదు, కానీ దేవునికి తెలుసు. హల్లెలూయా. హృదయాంతరంగా తెలిసినటువంటి దేవుడు. మరి అక్కడ మోషే తను తీసుకున్నటువంటి నిర్ణయము, మరి ఏమి నిర్ణయం తీసుకున్నాడు మనకు బాగా అర్థమవుతుంది, బాగా చక్కగా అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళి తల్లిదండ్రులను చూసుకోవాలి, అలాగే ఫరో చూసుకోవాలి, మాట్లాడాలి, పంపించమని చెప్పాలి. పంపిస్తాను అని దేవుడే చెప్తున్నాడు, కఠినపరుస్తాను అంటున్నాడు. మరి అక్కడి నుంచి మెల్లగా నేను తప్పుకుందాంలే అని ఎప్పుడైతే అతను అనుకున్నాడో ఆ రోజు రాత్రి సత్రంలో అతను పడుకున్నారు. ఉదయం లేచిన వెంటనే జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన మన కళ్ళ ముందు ఇప్పుడు చదివినటువంటిది అదే. మార్గములో వాళ్ళు సత్రంలో బస చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటనమాట, యెహోవా కత్తి దూసి, దూత కాదు, యెహోవానే కత్తి దూసి అతన్ని చూడగా ఇప్పుడు అతను అంటే ఒక్కసారి మనం ఇమేజ్ కనుక చేసుకుంటే మోషే కింద పడిపోయాడు, దేవుడు పక్కన నిలబడి ఉన్నాడు, కత్తి పీకల మీదకి వచ్చింది. కత్తి ఇప్పుడు ఎక్కడుంది, మోషే యొక్క పీకల మీద ఉంది. ఇప్పుడు సీన్ మనకు అట్లా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎదురుగుండా మోషే భార్య అయినటువంటి సిప్పోరా ఉంది. వెంటనే ఆమెకి అర్థమైపోయింది అక్కడ వచ్చినటువంటి అదైనా ఎవరో వచ్చి చంపాలనుకుంటున్నారా, పక్క రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారా, లేకపోతే ఇంకెవరైనా వచ్చారా, దుండగలు వచ్చారా, లేకపోతే ఇంకెవరైనా వచ్చారా అని ఆమె ఆలోచించలేదు. ఎవరు అనగానే ఆయన్ని చూడగానే ఈయన దేవుడు అని ఆమె గుర్తుపట్టేసింది. హల్లెలూయా. వెంటనే ఆమె చేసినటువంటి పని, ఆయన పోతే పోయాడులే, నాకేంటి, నేను నా పిల్లలు బాగుంటే చాలులే అని ఆమె అనుకోలేదు. వెంటనే ఆమె చేసినటువంటి పని ఏంటనమాట, అక్కడ తన యొక్క కుమారునికి సున్నతి చేసింది. సున్నతి చేసి అది అక్కడ పడవేసినప్పుడు దేవుడు ఆ మోషేని విడిచిపెట్టడం జరిగింది. అంటే అక్కడ ఒక కత్తి లేదు, ఒక చాకు లేదు. మరి కత్తి చాకు లేకోకుండానే సున్నతి చేయాలంటే ఎంత కష్టము. వాటి గురించి ఆలోచించుకోకుండా ఆమె అక్కడ ఉన్నటువంటి ఒక రాయి తీసుకుని, ఆ రాళ్లలో ఉన్నటువంటి వాడి అయినటువంటి రాయి తీసుకుని కుమారునికి ఎప్పుడైతే ఆమె సున్నతి చేసిందో, చేసి అక్కడ ఆమె చెప్తున్నటువంటి మాట, నీవు నిజమైనటువంటి పెనిమిటి, నీవు నాకు రక్త సంబంధివి అని ఎప్పుడైతే ఆమె చెప్పిందో వెంటనే దేవుడు మోషేని అక్కడ విడిచిపెట్టడం జరిగింది. మరి మోషే గురించి మనం ఇన్ని విషయాలు చదువుకుంటున్నామంటే మోషే ప్రాణాలతో ఉండడానికి కారణము ఎవరు అంటే సిప్పోరా ఆలోచించి రేపు చేద్దాంలే, లేకపోతే తర్వాత చూద్దాంలే అని ఆలోచించుకోలేదు. ఇమీడియట్గా అక్కడ తన ముందు జరుగుతున్నటువంటి దానిని బట్టి ఆమె రియాక్ట్ చేసినటువంటి పని. మనం ఏది ఆలోచన చేసినా కూడా రెండు రకాలుగా ఆలోచన చేయాలి. ఒకటి ఈలోకపరంగా ఆలోచన చేయాలి, రెండవది ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేయాలి. చాలామంది చెప్తూ ఉంటారు కదా, సిప్పోరా మరి కుమారుకి సున్నతి చేయాలంటే వద్దు అన్నది. కాబట్టే మరి సున్నతి చేయడానికి వద్దు అని చెప్పింది ఎవరు? సిప్పోరా. మరి దేవుడు ఎవరిని చంపాలి? సిప్పోరాని చంపాలి. కానీ మోషేని ఎందుకు చంపుతున్నాడు? ఇక్కడ మోషేని చంపడానికి ఆమె మరి ఆ దేవుడు వచ్చినప్పుడు ఆమె ఇమ్మీడియట్గా అనమాట, అంటే ఒక కుటుంబాన్ని కట్టడము, ఒక కుటుంబాన్ని నాశనము చేయడము కూడా రెండు ఎవరి చేతిలో ఉంటాయంటే స్త్రీ చేతిలోనే ఉంటాయి. స్త్రీల మీదే ఆధారపడి ఉంటుంది. ఒక కుటుంబము చక్కగా కట్టబడి దేవునిలో ఎదగాలి అనుకుంటే అది ఎంతో ప్రార్థనతో కూడినటువంటిది. ఆమె మిరియాములాగా తెలియగలిగినటువంటిది కాదు, అందగత్తె కాదు, మంచిగా పాటలు పాడే గాయని కాదు, ప్రవక్తి కాదు. అయినా కూడా దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చి దేవుని చేత శబాష్ అనిపించుకున్నటువంటి స్త్రీ, దేవుని యొక్క మెప్పు పొందుకున్నటువంటి స్త్రీ, దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి స్త్రీ. ఆమె చేసినటువంటి పనిని బట్టి దేవుడు మోషేని అక్కడ విడిచిపెట్టడం జరిగింది. మరి దేవుడు ఎప్పుడైతే మోషేని విడిచిపెట్టాడో, అంటే కత్తి తీసివేసి లేచి నువ్వు వెళ్ళు అని ఆయన్ని దీవించి పంపించాడో, ఆనాటి నుంచి తిరిగి మోషే ఎప్పుడు కూడా వెనకకు తిరగలేదు. దేవుని యొక్క మాటకి ఎప్పుడు కూడా ఆయన కాదు అన్నటువంటి మాట చెప్పలేదు. అందుకనే మడవ తిప్పనటువంటి నాయకుడు అయ్యాడు. ఆనాడు ఏమి కరెంటు లేదు, పవర్ లేదు, ఏమీ లేదు, కేవలము దేవుని యొక్క పవర్ తోటి, దేవుని యొక్క శక్తి చేత నింపబడ్డాడు. ముందు భయంకరమైనటువంటి ఎర్ర సముద్రం వచ్చినా, వెనక భయంకరమైనటువంటి ఫరో సైన్యం వచ్చినా ఏ మాత్రం కూడా
ఆయన భయపడలేదు. ఎప్పుడు కూడా దేవుని నుండి వెనుకకి మరలలేదు. దేవుని యొక్క మాటకి అంత ఆయన విలువ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి ఆయన్ని ప్రాణంతో నిలబెట్టింది ఎవరు అంటే భార్య అయినటువంటి సిప్పోరా. మరి ఎంత పని ఆమె చక్కగా సమయస్ఫూర్తిలో ఆమె చేయడం జరిగింది. అంటే అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మరి చక్కగా దేవుని యొక్క కృప పొందుకోవాలంటే అప్పట్లో సున్నతి అనేటువంటి ఆచారం ఉన్నది. అలాగే ఈనాడు కనుక చూసుకుంటే మరి చక్కగా దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు తీసుకోవాల్సింది బాప్తిసము తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాతే మనము దేవునితో పాటు మనం ఏమైపోతున్నామంటే అక్కడ చనిపోయినటువంటి వారు అవుతాము. కానీ ఎప్పుడైతే నీటిలో ముంచబడ్డప్పుడు చనిపోయినటువంటి వారం అవుతామో తిరిగి లేచినప్పుడు దేవునితో పాటు మనం కూడా లేచినటువంటి వారం అవుతాము. మనలో ఉన్నటువంటి ప్రతి శారీరకమైనటువంటి క్రియ కూడా చనిపోయి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి తిరిగి మనము లేవడం జరుగుతూ ఉంటుంది. మన దేవుడు సజీవమైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపి. ఆయన మనల్ని చక్కగా బ్రతికించేటువంటి దేవుడు. ఆయన హెచ్చరికలు ఇస్తూనే ఉంటారు మనకి. మన కుటుంబంలో అప్పుడప్పుడు అనేకమైనటువంటి ఇరుకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ ప్రాబ్లమ్స్, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి అని మనం మొట్టమొదట ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడు ఇది ఎవరి ద్వారా వస్తుంది, ఎందుకు వస్తుంది అని ఆలోచన చేసినప్పుడు దేవుడు తప్పక దానికి జవాబు చెప్తాడు. ఇదిగో ఫలానా వలన ఇది నీకు సమస్య ఉంది, ఫలానా వారి వలన ఈ యొక్క సమస్య నీకు వస్తుంది, ఈ యొక్క శోధన వస్తుంది అన్నప్పుడు దానిని బట్టి ప్రార్థన చేయాలి. తల్లులు, ముఖ్యంగా స్త్రీలు చక్కగా కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని కట్టుకుంటుందో అట్లాగే కుటుంబం కట్టుకోవాలి అంటే ఇప్పుడు చెప్పాను కదా, మరి బిల్డింగ్స్ మంచిగా ఉండాలి అంటే కింద పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పునాది లేకపోతే ఇళ్ళు ఒక్క గాలివానకే కొట్టుకుపోతూ ఉంటాయి, ఒక్క భూకంపానికే పడిపోతూ ఉంటాయి. అంటే ఏంటన్నమాట, వాళ్ళు ఎక్కడ కడుతున్నారు, ఇసుక మీద కట్టుకుంటున్నారు. మనమైతే అట్లా ఇసుక మీద కట్టుకోకుండా పునాది స్ట్రాంగ్గా రాయి మీద కట్టుకోవాలి. క్రీస్తు అనేటువంటి బండ మీద మన యొక్క పునాది ఎప్పుడైతే మనం కట్టుకుంటామో ఎలాంటి వారైనా కడే భర్త కానీ పిల్లలు కానీ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళని మార్చగలిగేటువంటిది మీ యొక్క ప్రార్థన మాత్రమే, మీ యొక్క పనులు మాత్రమే. మీరు ఏం పని చేస్తున్నారు, దేవునికి ఇష్టమైనటువంటి పని చేస్తున్నారా లేదా అని మనకి ఈ యొక్క సిప్పోరాను కూర్చున్నటువంటి విషయము నిర్గమాకాండంలో ఒకసారి 2 సార్లు మాత్రమే ఆమె పేరు అక్కడ వ్రాయబడి ఉంది. అయినా కూడా దేవుని యొక్క కుమార్తెగా ఆమె ఎంతగానో దీవించబడింది, ఎంతగానో ఆశీర్వదించబడింది. ఆమె యొక్క భర్త అయినటువంటి మోషేని మరి దేవుడు ఎంతగా చక్కగా ఆయన వాడుకున్నాడో మనందరికీ కూడా తెలుసు. కొన్ని కోట్ల ప్రసంగాలు మోషే మనకి అందించి ఉన్నాడు. మోషే చెప్పినటువంటి మాటలు కానీ దేవుడు అతనితో పలికించినటువంటి మాటలు మనము చెప్పుకోవాలంటే మరి ఎన్నో రోజులు మనకి పడుతూ ఉంటుంది. మరి అట్లాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మోషే గురించినటువంటి వాక్యాలు మనము విందాము, ధ్యానము చేద్దాము. కానీ ఈరోజు ఇక్కడ సిప్పోరానే ఒక స్త్రీ తన యొక్క భర్తని మార్చుకోవడానికి, భర్తని నిలబెట్టడానికి ఎంతో కాలము ప్రయాసపడి ప్రార్థన ద్వారా మంచిగా చేసుకుని చక్కగా ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేసి చిన్న బిజినెస్ చేసుకుంటూ ఆ బిజినెస్లో ఈమె కూడా చక్కగా యాక్టివ్ పార్ట్నర్గా ఉంటూ అన్నిట్లో కూడా సహాయ సహకారాలు అందిస్తూ అది అంచెలంచెలుగా ఆ బిజినెస్ని దేవుడు దీవించినప్పుడు మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి అక్కడికి అతను వెళ్ళడం జరిగింది. అంతగా వెళ్ళిపోయినటువంటి ఆ మంచి స్థానంలో నిలబడ్డటువంటి ఆయన మరి ఇప్పుడు బిజినెస్ చాలా పెరిగిపోయింది, కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి, కోట్ల ఆస్తులు వస్తూ ఉన్నాయి, హోదా పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి. అట్లాగే అతని చుట్టూ పనిచేసేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ ఆయన ఏం చేశాడనమాట, నాకు అన్నిట్లో కూడా పనిచేయడానికి ఒక పర్సనల్ పిఏ కావాలని చెప్పేసి ఒక స్త్రీని అక్కడ పెట్టుకోవడం జరిగింది. అన్నీ కూడా అతనికి కావాల్సినవన్నీ కూడా జాబ్లో మరి అతనికి సహాయ సహకారంగా ఉంటూ అన్నీ చేస్తుంది. కానీ ఒకరోజు ఆమె చేసినటువంటి పని ఏమైందంటే అతనిని పాతాళానికి త్రొక్కివేయబడడం జరిగింది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడడం జరిగింది. స్త్రీల్లో కూడా అందరూ
మంచి స్త్రీలు ఉంటారని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే యెజబేలులు అనేక మంది ఉన్నారు, అతల్యాలు ఇంకా ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు. ఇట్లాంటి భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉంటున్నప్పుడు మనము ఎవరిని పోలి నడుచుకోవాలంటే సిప్పోరాని పోలి నడుచుకోవాలి. మన పేరు అవసరం లేదు, మనకి ఘనత అవసరం లేదు, మనము మంచిగా ఉండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా కుమారులు బాగుండాలి, నా కుమార్తెలు బాగుండాలి, నా ఇంటి చుట్టూరు దేవుని యొక్క కంచె ఉండాలి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే దేవుడు చేయవన్నటువంటి పని చేస్తూ ఉంటారో వారి పట్ల దేవుని యొక్క కృప విస్తారంగా కృమ్మరించబడుతూ ఉంటుంది. దేవుడు ఆమె యొక్క భర్తని దీవిస్తాడు. ఆయన ఎక్కడుంటాడంటే గౌనిలో వద్ద ఉంటాడు, రాజకీయ నాయకులతో ఉంటాడు అనేసి సామెతల్లో మనకి 31వ అధ్యాయంలో మనకి లాస్ట్ వచనంలో అది కనిపిస్తూ ఉంటుంది. అట్లాగా మరి అంతగా దేవుడు దీవెనలు పొందుకోవాలంటే స్త్రీ అయినటువంటి సిప్పోరా అయినటువంటి పిచ్చుక అయినటువంటి మరి పునాది అయినటువంటి సిప్పోరాని జ్ఞాపకం చేసుకోండి. ఆమె చేసినటువంటి పనులు మనము కూడా చేసి మనము కూడా మన కుటుంబాలని రక్షించుకుందాము. దేవుడి వాక్యాన్ని దీవించనుగాక. ప్రార్థన చేస్తాను. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మరి నాయన సిప్పోరా ప్రభా, మరి నాయన తన కోసం కానీ తన యొక్క పేరు కోసం కానీ ఏమాత్రం కూడా ప్రాకులాడగా ఎంతగానో తగ్గించుకుని ప్రభా, మరి నాయన తన యొక్క భర్త అయినటువంటి మోషే ప్రాణాలని మరి దేవుని దగ్గర నుంచి ప్రభా విడిపించగలిగింది తండ్రి. అక్కడ మరి సున్నతి చేసి ప్రభా, మరి నాయన తన యొక్క భర్తని రక్షించుకున్నది. అంతేకాకుండా ఇజ్రాయేలీ ప్రజలందరికీ కూడా విమోచకుడిని అక్కడ నిలబెట్టింది. దేవుడు మరి మోషే ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప విషయాలు, మరి 10 ఆజ్ఞలు, మరి ఎన్నో ప్రభా మరి నాయన మరి ఆయన ద్వారా మీరు జరిగించి ఉన్నారు. మరి ఆ యొక్క మోషే ప్రాణాలు నిలవడానికి కారణము మరి సిప్పోరానే తండ్రి ప్రభా, మరి నాయన ఆమెకి ఇచ్చినటువంటి మంచి మనసు, మంచి హృదయము. మీరు హృదయాన్ని చూసేటువంటి దేవుడు, పై రూపాన్ని చూసేటువంటి దేవుడు కానే కాదు తండ్రి. మరి నాయన యేసయ్య అట్లాంటి కృప ప్రభా మరి నాయన ఈ యొక్క సిప్పోరానికి ఇచ్చి ప్రభా మరి నాయన ఆ కుటుంబాన్ని రక్షించి, మోషేని రక్షించి ప్రభా మరి నాయన ఒక నాయకుడిగా, ఒక నమ్మకమైనటువంటి సేవకుడిగా మీరు నిలబెట్టినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, స్త్రీలైనటువంటి ప్రతి వారు కూడా ఈ యొక్క వాక్యాన్ని విని ప్రభా మరి నాయన వారి యొక్క కుటుంబాలని, వారి యొక్క ఇంటిని, మరి నాకు భర్తని, పిల్లల్ని అందరినీ కూడా ప్రభా మరి నాయన నీలోనికి తీసుకుని రావడానికి వారు చేయవలసినటువంటి పనులు వారు చక్కగా దేవునిలో ఎదుగుతూ ప్రార్థనలో చేసుకుంటూ దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిని నెరవేరుస్తూ ముందుకు సాగేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద నీ యొక్క కృపా కనికరాలు కుమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము ఈ టీవీ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్.